హాయ్ బ్రో. సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ మంచిగా అలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి. అయితే మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది. రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరో ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది లేదనుకుంటాను, ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రధానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పడడం కోసం అంటారా, లేదంటే జెన్యూన్ గా? అది స్ట్రాటజీ, అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బాగా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్ని ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్ని ఉండాలి. ఇవన్నీ కలుస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ లో 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒకటి, పాత వాళ్ళందరూ ఒకటి. అస్సలు లేదు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి లేదు, పాత లేదు, కొత్త లేదు, కామన్ మ్యాన్ లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సో ఎవరైనా కానీ, అది బయటోడైనా ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరంటే ఏముండదు, అందరిలో పోటీ ఉంటుంది, అందరి మధ్య పోటీ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏముండదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యల మాదిరి గారు రావడమే దివ్య గారితో గొడవ చూసారు అది ఎలా ఉందో. మళ్ళీ ఆవిడ ఏడ్చింది. సో ఇలాంటి జరుగుతుంటాయి, కామన్ బిగ్ బాస్. సో నాకైతే కళ్యాణ్తో కూడా అయింది, అవుతుంటది నార్మల్ ఇవన్నీ. ఇప్పుడు రమ్య మోక్ష రాగానే అనింది కదా, మరి అతను రమ్య మోక్ష రాగానే అతను అనింది. సో తను ఏమన్నది, నేను చేసినట్టు నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను చెప్పేసి. అంటే ఇంతకాలం నేను ఎంటర్టైన్ చేయలేదని కాదు, తన ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు, నేను వచ్చినాక ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పేసి ఉంటుంది. సో టాప్ 5 లో మాత్రం తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. విన్నర్ తర్వాత చెప్దాం, కొన్నాళ్ళైనా చెప్దాం. సో నేనైతే ఒకరిని అనుకుంటా, మీరు ఒకరిని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. నేనైతే సుమన్ శెట్టి గారు అనుకుంటా విన్నర్. సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను. ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మారచ్చేమో, నాకు అతన్ని గేమ్ నచ్చకపోవడం వల్ల. సో ఇది ఈ రకం ఉంటుంది. సో ఇది నా ఓవరాల్ ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఎందుకంటే నాకు కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలనిపిస్తుంది కదా, నాకు చేయబుద్ధి అవ్వదు. కామన్ మ్యాన్ బయట పంపించేసి కేవలం సెలబ్రిటీకి పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా, దీనివల్ల మైనస్ అనేది ఉంటుంది బిగ్ బాస్ కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ని కొంచెమన్నా మీరు చూడాలి బాగా. వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు. ఆ కుప్పలుగా ఒక్కసారిగా బయటపడతాయి. అలాంటి ఏం అవసరం లేదు. హౌస్ లో ఉండాలంటే మనుషులు బాగుండాలి, మనుషుల వ్యక్తిత్వం బాగుండాలి, ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, దీనివల్ల బిగ్ బాస్ కింద హీట్ పెరుగుతుంది. ఈ హీట్ వల్ల చాలా మంది మసైపోతారు, చెప్తున్నా ముందే. హీట్ జనాలు, ఇప్పుడు వచ్చే జనాల వల్ల హీట్ పెరుగుతుంది. ఈ హీట్ వల్ల మాడి మసైపోతారు, కనబడరు ఎవరు కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రమ్య మోక్ష గారు కానీ, దివ్యల మాదిరి గారు కానీ, లేకపోతే ఆయన గోల్కొండ హై స్కూల్ 6 కోటి గెలిపించారు. 6 సిద్ధార్థ్, సాయి కానీ, ఆయేషా వచ్చిన ఆవిడ ఫుల్ ఫైర్ ఆవిడ. కాబట్టి వీళ్ళందరి వల్ల రావడం వల్ల బిగ్ బాస్ అనేది ఇంకా టాప్ 5 కంటెస్టెంట్ ఇంకా హీట్ పెరిగి, దీనివల్ల బాగుందండి. అంటే తను ఉండే విధానం, ఫైర్ రావడంగానే ఒక హై వోల్టేజ్ క్రియేట్ చేసి జనాల మీద పడిపోవడము. ఇది బిగ్ బాస్ లో టాప్ 6 తీసుకుందాం, టాప్ 6 లోకి వేద్దాం దివ్యల మాదిరి గారిని. ఇప్పుడు రమ్య మోక్ష చూసుకుంటే ఆల్రెడీ
ఆవిడకి ఇబ్బంది ఏం లేదు, ఎవరు ట్రోల్ చేసినా ఏం ఫరక్ పడదు. ఆల్రెడీ ఆవిడ ట్రోలింగ్ తోనే ఫేమస్ అయి వచ్చింది లోపలికి. కాబట్టి ఎవరైనా ట్రోల్ చేద్దాం అనుకుంటే ట్రోల్ చేసినా కూడా ఆవిడేం లెక్కలు కూడా తీసుకోదు. ఫస్ట్ థింగ్ ఫిజికల్ గా ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ టాస్క్లు గీస్కులు ఆడిచి పడేస్తుంది ఈజీగా. సో కాబట్టి టాప్ 5 లో రమ్య మోక్ష ఖచ్చితంగా ఉంటది. సంజన ఊరుకోవడం ఏంటంటే అసలు ఆవిడ ఫ్యాన్ అండి నేను. ఇప్పుడు కాదు ఆవిడకి ఏ విధంగా అంటే ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ట్రోలింగ్ ఫేమస్ అయింది. మానసికంగా ఎంత ఒత్తిడికి గురైనా తనని తాను డిస్కరేజ్ చేసుకోకుండా కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ లోకి వచ్చింది. కాబట్టి మనందరం ఇది మనందరికి బాధ్యత ఆవిడని ఎంకరేజ్ చేయడం. నేను పికిల్స్ ఏం కాదండి, ఇప్పుడు నేను ఎప్పుడే కానీ పికిల్స్ తినలేదు, ఎప్పుడు నేను పికిల్ తీసుకోలేదు, పికిల్ కొనే స్థాయి కూడా నేను ఎదగలేదు ఇంకా. కాబట్టి దయచేసి మీరు నన్ను అంత వాడిగా చేయొద్దండి. అలెక్క చిట్టి పికిల్స్ కొనేంత స్థాయికి ఇంకా ఎదగలేదు నేను. దయచేసి మీరు నన్ను హీరో చేయకండి. ఇప్పుడు అట్లీస్ట్ బిగ్ బాస్ పోతానన్నా ఇప్పుడన్నా శ్రీనివాస్ వాళ్ళ భార్య దగ్గర పోతారంటారు, నిజంగా పోతారంటవా? అట్లా ఏమి ఉండదండి. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాసే ఇంకా గ్యాప్ వస్తుంది. ఎందుకు రాదండి? ఇప్పుడు మనిషి తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళినప్పుడు గ్యాప్ వస్తుంది కదా. ఆ బంధుత్వాలు కొనాలి పక్కన పెడితేనే గెలుస్తారు, లేకపోతే గెలవరు ఎవరైనా కానీ. అది బిగ్ బాస్ అని కాదు, ఏదైనా కానీ. సో టాప్ 5 లో మాత్రం తనుజ కానీ సంజన ఖచ్చితంగా ఉంటారు, ఇమ్మానుయల్ ఉంటాడు ఖచ్చితంగా, సుమన్ శెట్టి ఉంటాడు, రమ్య మోక్ష ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు లేకపోతే ఊరుకోవడం కాదు, బిగ్ బాస్ ఊరుకోవడం ముందు ఫస్ట్.